Welcome to our academy. Indian economy 500 plus PYQs, polity and governance 500 plus PYQs, modern Indian history 500 plus PYQs, సిరీస్ మోడల్ అనాలిసిస్ క్లాసెస్ను ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఆ క్లాసెస్ కూడా చూడండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. వెల్కమ్ టు అవర్ అకాడమీ. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా ఈ న్యూ ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి. రైట్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే జోనల్ వైజ్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయనేది ఫస్ట్ చూద్దాం. రైట్, అండ్ అదేవిధంగా వచ్చేసి ఏంటంటే జోన్ వైజ్ కట్ ఆఫ్ ఎలా ఉందనేది కూడా ఇక్కడ చూద్దాం అన్నట్టు. అయితే ఇప్పుడు మనకి జోనల్ పోస్టులు గమనిస్తూ వచ్చేసి ఏంటంటే ఏమేమి ఉన్నాయంటే ఒకటి పోస్ట్ కోడ్ 2, పోస్ట్ కోడ్ 5 అండ్ పోస్ట్ కోడ్ 6. ఈ మూడు కూడా వచ్చేసి ఏంటి అంటే సో ఇక్కడ పోస్ట్ కోడ్ 2 వచ్చేసి ఏంటంటే సీనియర్ అకౌంటెంట్, పోస్ట్ కోడ్ 5 వచ్చేసి ఏంటంటే సీనియర్ అకౌంటెంట్ అండ్ పోస్ట్ కోడ్ 6 వచ్చేసి ఏంటంటే సీనియర్ ఆడిటర్స్ ఉన్నారు. అంటే జోనల్ పోస్టులు మ్యాక్సిమం వచ్చేసి ఏమున్నాయంటే సో మనకి ఈ సీనియర్ అకౌంటెంట్ అండ్ సీనియర్ ఆడిటర్సే ఉన్నాయన్నట్టు. రైట్, వీటి స్కేల్ కూడా సో కంపేర్ టు ద జూనియర్ అసిస్టెంట్స్ ఎక్కువ ఉందన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఫస్ట్ పోస్ట్స్ ఒకసారి గమనిస్తే జోన్ 1 అండ్ జోన్ 2 ఇక్కడ వచ్చేసి ఏంటంటే రెండు కంబైన్ చేశారు అన్నట్టు. కంబైన్ చేసేసి మనకి ఇక్కడ వచ్చేసి వేకెన్సీస్ ఇచ్చారు అన్నట్టు. మనకి ఓపెన్ కేటగిరీ జనరల్లో 2 ఉన్నాయి అన్నట్టు, అండ్ ఓపెన్ కేటగిరీ ఉమెన్లో వచ్చేసి ఏంటంటే 1 ఉంది, అండ్ ఈడబ్ల్యూఎస్ కోటాలో వచ్చేసి ఏం లేవు అన్నట్టు. నెక్స్ట్ జోన్ 1 ఒకసారి గమనిస్తే సపరేట్ మళ్ళీ జోన్ 1 ఇచ్చాడు అన్నట్టు. సో సపరేట్ జోన్ 1లో మనం గమనిస్తే మనకి ఓపెన్ కేటగిరీలో 6 అండ్ అదేవిధంగా వచ్చేసి ఓపెన్ కేటగిరీ ఉమెన్ వచ్చేసి 4 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కోట వచ్చేసి 1 ఉంది అన్నట్టు. నెక్స్ట్ జోన్ 2లో తీసుకున్నాం అనుకోండి, సో మనకి సో ఇయర్ బాసరా జోన్ అన్నట్టు, అండ్ ఇక్కడ ఓపెన్ కేటగిరీ జనరల్ 7 అండ్ ఉమెన్ వచ్చేసి 4 అండ్ ఈడబ్ల్యూఎస్ కోట చూస్తే 2 అండ్ 1 అన్నట్టు. నెక్స్ట్ జోన్ 3లో వచ్చేసి ఏంటంటే సో ఓపెన్ కేటగిరీ జనరల్ వచ్చేసి 8 అండ్ ఉమెన్ కోట వచ్చేసి 7 అండ్ ఈడబ్ల్యూఎస్ కోట 4-1 ఉందన్నట్టు. నెక్స్ట్ జోన్ 4లో వచ్చేసి ఏంటంటే 10 ఓపెన్ కేటగిరీ అండ్ ఇక్కడ వచ్చేసి 8 ఉన్నాయి అన్నట్టు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కోట వచ్చేసి 3 ఉన్నాయి అండ్ ఇక్కడ 1 ఉంది అన్నట్టు. జోన్ 5 తీసుకున్నాం అనుకోండి, మనకి ఓపెన్ కేటగిరీ జనరల్ 6, ఓపెన్ కేటగిరీ ఉమెన్ వచ్చేసి 4 అండ్ ఈడబ్ల్యూఎస్ కోట వచ్చేసి 2-1. అండ్ మనకి ఇక్కడ ఎక్కువ పోస్టులు వచ్చేసి ఎక్కడ ఉన్నాయంటే జోన్ 6లో ఉన్నాయండి, చార్మినార్ జోన్లో ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ ఓపెన్ కేటగిరీ వచ్చేసి ఎంత అంటే 18 అండ్ ఇక్కడ ఉమెన్కి వచ్చేసి ఓపెన్ కేటగిరీలో 12 అండ్ ఈడబ్ల్యూఎస్ కోట వచ్చేసి 6 అండ్ 3 ఉన్నాయి అన్నట్టు. నెక్స్ట్ అదేవిధంగా జోన్ 7 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ సో మనకి ఓపెన్ కేటగిరీలో వచ్చేసి 9 అండ్ 7 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కోటాలో వచ్చేసి ఏంటంటే 2-1 ఉంది అన్నట్టు. రైట్, సో ఇది ఈ పోస్టులు అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒకసారి గమనిస్తే ఈ ఓపెన్ కేటగిరీ జనరల్, ఓపెన్ కేటగిరీ ఉమెన్, ఈడబ్ల్యూఎస్ కోట జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ కోట ఉమెన్ ఫస్ట్ వీటి కట్ ఆఫ్లు ఎలా ఉన్నాయనేది చూద్దాం. సో ఇక్కడ ఈ కట్ ఆఫ్లు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మనం గమనిస్తే జోన్ 1 అండ్ జోన్ 2 కంబైన్డ్ అని చెప్పాం. రైట్, ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకి కట్ ఆఫ్ మీన్స్ ఇది వచ్చేసి ఏంటంటే ర్యాంక్ అన్నట్టు, ఇవి వచ్చేసి మార్క్స్ అన్నట్టు. ఇక్కడ మనకి ఓపెన్ కేటగిరీ జనరల్ తీసుకున్నాం అనుకో 5th ర్యాంక్ వచ్చేస్తుంది అన్నట్టు, అండ్ కట్ ఆఫ్ వచ్చేసి ఎంత అంటే మార్క్స్ వచ్చేసి 327.245కి ఎండ్ అవుతుంది అన్నట్టు. అదేవిధంగా వచ్చేసి ఓపెన్ కేటగిరీ ఉమెన్ తీసుకున్నాం అనుకోండి 309.184కి వస్తుంది. ర్యాంక్ ఎంత అంటే సో 46. అండ్ మనకి ఇక్కడ సో జోన్ 1 అండ్ జోన్ 2 కాంబినేషన్లో వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కోటాలో వచ్చేసి ఎలాంటి వేకెన్సీస్ లేవు. నెక్స్ట్ జోన్ 1 తీసుకుందాం. జోన్ 1లో తీసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ 26th ర్యాంక్ అండ్ మార్క్ కట్ ఆఫ్ వచ్చేసి ఎంత అంటే 316.258 కట్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ ఉమెన్ తీసుకున్నాం అనుకోండి, సో 134 ర్యాంక్కి క్లోజ్ అవుతుంది అన్నట్టు. రైట్, 134 అంటే కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 297.942. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కోట జనరల్ తీసుకున్నాం అనుకో 309.110 అండ్ ఉమెన్ వచ్చేసి సో మనకు వచ్చేసి 271.948కి సో మనకి ఇక్కడ కట్ అవుతుంది. అంటే సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే 985 మార్క్స్కి. ఓకే, 985 మార్క్స్. నెక్స్ట్ జోన్ 2లో తీసుకున్నాం అనుకోండి 306.191 అండ్ సో ఇక్కడ ఉమెన్ వచ్చేసి 291.955 అండ్ ఈడబ్ల్యూఎస్ కోటాలో తీసుకున్నాం అనుకోండి 296.016 అండ్ ఈడబ్ల్యూఎస్ ఉమెన్ తీసుకున్నాం అనుకోండి 274.807 అన్నట్టు.
అండ్ జోన్ 3లో తీసుకున్నాం అనుకో, జోన్ 3లో వచ్చేసి ఎంత అంటే 54 ర్యాంకే క్లోజ్ అవుతుంది అన్నట్టు, రైట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 307.144 అండ్ ఇక్కడ వచ్చేసి ఉమెన్ 286.968 అండ్ ఈడబ్ల్యూఎస్ జనరల్ కూడా చూడండి, జనరల్ వచ్చేసి ఎంత అంటే ఈడబ్ల్యూఎస్ కూడా 294.968 అండ్ ఉమెన్కి వచ్చేసి 284.07కి అవుతుంది. అండ్ జోన్ 4 తీసుకున్నాం అనుకోండి 302.070 అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ సో ఓపెన్ కేటగిరీ ఉమెన్ వచ్చేసి 278.887 నెక్స్ట్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోట వచ్చేసి 293.036కి అండ్ ఇక్కడ 276.868 అవుతుంది. నెక్స్ట్ జోన్ 5 తీసుకున్నాం అనుకోండి, సో 319.124కి ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంది చూడండి. సో యాదాద్రిలో వచ్చేసి 19th ర్యాంక్. సో నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి ఉమెన్ చూసుకోండి, ఉమెన్ తీసుకుంటే 301.239 అండ్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ జనరల్ వచ్చేసి 314.232 అండ్ ఈడబ్ల్యూఎస్ ఉమెన్ వచ్చేసి 292.063 అండ్ జోన్ 6 చార్మినార్ చూడండి, చార్మినార్లో వచ్చేసి మనకి 129th ర్యాంక్ జనరల్ వచ్చేసి అండ్ 298.063 అండ్ ఉమెన్కి వచ్చేసి 280.874 అండ్ ఈడబ్ల్యూఎస్ కోట జనరల్ వచ్చేసి 282.888 అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 274.76కి పడుతుంది. అండ్ జోన్ 7th వచ్చేసి ఎంత అంటే సో ఓపెన్ కేటగిరీ జనరల్ వచ్చేసి 295.083 అండ్ ఇక్కడ ఓపెన్ కేటగిరీ ఇది వచ్చేసి 269.854 ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 292 అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి సో ఉమెన్ వచ్చేసి 263 ఉన్నట్టు, రైట్. ఇప్పుడు ఏ అయితే కట్ ఆఫ్స్ ఇచ్చినామో ఈ కట్ ఆఫ్స్ అన్ని కూడా వచ్చేసి ఏంటంటే మనకి టీజీపీఎస్సి ఇచ్చిన రిజల్ట్స్ జిఆర్ఎల్ లిస్ట్ ప్రకారం ఉన్నట్టు, రైట్. సో ఇంతవరకు కట్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అదేవిధంగా వచ్చేసి మనకి వేకెన్సీస్ చూద్దాం. బీసీఏలో వచ్చేసి వేకెన్సీస్ ఇవ్వండి, రైట్. సో ఇది జోన్ 1 నెక్స్ట్ జోన్ 2 రైట్. సో ఇయర్ జోన్ 3 జోన్ 4 జోన్ 5 జోన్ 6 జోన్ 7 ఇవన్నీ వేకెన్సీస్ అన్నట్టు. నెక్స్ట్ ఇవి బీసీఏ జనరల్ అన్నట్టు అండ్ ఇది బీసీఏ ఉమెన్ వచ్చేసి నెక్స్ట్ ఇది జోన్ 1 సో ఇయర్ జోన్ 2 జోన్ ఇది కాంబినేషన్ ఇది జోన్ 1 అండ్ జోన్ 2 కాంబినేషన్. నెక్స్ట్ సో హియర్ జస్ట్ హియర్ ఐమ్ రైటింగ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే జోన్ 1 అండ్ అదేవిధంగా వచ్చేసి జోన్ 2 ఇవి అన్నట్టు. సో ఇవి వచ్చేసి 1 రైట్. సో ఇది 2 రైట్. సో థర్డ్ 1 ఓకే. సో నెక్స్ట్ ఇది 4th నెక్స్ట్ ఇది వచ్చేసి 5th సో ఇది వచ్చేసి 6th జోన్ రైట్. ఇది లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే 7th జోన్ అండ్ ఇది వచ్చేసి టోటల్ అంటే ఇది కన్ఫ్యూజ్ కావద్దు. సో ఇవి టోటల్ రైట్, ఇవి టోటల్ అన్నట్టు. సో ఇవి వచ్చేసి ఏంటంటే బీసీఏ ఉమెన్ వేకెన్సీస్ అండ్ జోన్ వైజ్ ఇక్కడ జోన్ కూడా మెన్షన్ చేశాను. ఇవి వచ్చేసి ఏంటంటే టోటల్. సో ఇవన్నీ లాస్ట్లో ఉన్నాయండి టోటల్ అన్నట్టు, రైట్. సో ఇవి బీసీబీ వేకెన్సీస్ సో జనరల్. సో బీసీబీ ఉమెన్ వేకెన్సీస్. సో ఇయర్ బీసీసీ వేకెన్సీస్ అండ్ బీసీసీ ఉమెన్లో వచ్చేసి 0 ఉన్నాయి చూడండి. సో ఇక్కడ ఏ వేకెన్సీస్ లేవు అన్నట్టు. ఈ లాస్ట్లో ఉన్నాయండి టోటల్ అన్నట్టు, రైట్. ఇప్పుడు వీటి కట్ ఆఫ్లో ఒకసారి గమనిస్తే మనకి బీసీఏ జనరల్ తీసుకున్నాం అనుకోండి, మనకి జోన్ 1 అండ్ జోన్ 2లో ఏం పోస్టులు లేవు కాబట్టి 0. నెక్స్ట్ ఇక్కడ జోన్ 1లో తీసుకున్నాం అనుకోండి 294 కట్ ఆఫ్ ఉంది అన్నట్టు. సో ఎంత ర్యాంక్ వచ్చేసి 183కి కట్ అవుతుంది. అండ్ అదేవిధంగా వచ్చి జోన్ 2 వచ్చేసి 297 146 ర్యాంక్. ఇక్కడ వచ్చేసి 292 సో కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్ వచ్చేసి 220 అన్నట్టు. అండ్ అదేవిధంగా వచ్చేసి ఇక్కడ 295 వచ్చేసి కట్ ఆఫ్ అన్నట్టు, రైట్. సో జోన్ 4లో జోన్ 5లో వచ్చేసి 296 జోన్ 6లో వచ్చేసి 284 అండ్ జోన్ 7లో వచ్చేసి 285. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాయని వచ్చేసి ఏంటంటే ర్యాంకులు అన్నట్టు. అదేవిధంగా వచ్చేసి మనకి బీసీఏ ఉమెన్ చూడండి, బీసీఏ ఉమెన్ వచ్చేసి జోన్ 1 అండ్ జోన్ 2లో వచ్చేసి 263.982 వచ్చేసి కట్ ఆఫ్. ర్యాంక్ వచ్చేసి ఏంటంటే 603 అన్నట్టు. నెక్స్ట్ బీసీఏ ఉమెన్ చూడండి, జోన్ 1లో వచ్చేసి కట్ ఆఫ్ ఎంత ఉంది అంటే 244.699 ఉంది. అండ్ అదేవిధంగా వచ్చేసి మనకి జోన్ 2లో వచ్చేసి 261.820 జోన్ 3లో వచ్చేసి 271 ఉంది అండ్ జోన్ 4లో వచ్చేసి 261 అండ్ జోన్ 5లో వచ్చేసి 284 అండ్ జోన్ 6 254 అండ్ జోన్ 7 వచ్చేసి 251. సో ఇవి కట్ ఆఫ్స్ అన్నట్టు. అదేవిధంగా బీసీబీలో తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ వచ్చేసి వేకెన్సీస్ ఏం లేవు. సో జోన్ 1 అండ్ 2లో లేవు, జోన్ 1లో లేవు అండ్ జోన్ 2లో వచ్చేసి 320 ఉంది అన్నట్టు. సో 16th ర్యాంక్ రావాలి జోన్ 2లో వచ్చేసి. జోన్ 3లో వచ్చేసి ఏంటంటే 306 ఉంది అండ్ జోన్ 4లో వచ్చేసి 296 ఉంది. జోన్ 5లో వచ్చేసి వేకెన్సీస్ లేవు అందుకే 0.
నెక్స్ట్ జోన్ 6లో వచ్చేసి ఏంటంటే 295 అండ్ జోన్ 7లో వచ్చేసి 292 ఉంది. ఇది బీసీబీ జనరల్ అన్నట్టు. అండ్ బీసీబీ ఉమెన్ తీసుకున్నాం అనుకోండి 1 అండ్ 2లో వచ్చేసి వేకెన్సీ, నో వేకెన్సీస్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే జోన్ 1లో వచ్చేసి 292, జోన్ 2లో వచ్చేసి 309 అండ్ జోన్ 3లో వచ్చేసి 288, సో జోన్ 4లో వచ్చేసి 276, జోన్ 5 290, జోన్ 6 274 అండ్ జోన్ 7 వచ్చేసి 268. నా బీసీసీ జనరల్ తీసుకున్నాం అనుకోండి జోన్ 1 అండ్ 2లో వచ్చేసి ఏం పోస్టులు లేవు, రైట్. నెక్స్ట్ జోన్ 1లో వచ్చేసి ఏంటంటే 255.814 ఉంది అండ్ జోన్ 2లో వచ్చేసి 281, జోన్ 3లో వచ్చేసి 239, జోన్ 4లో వచ్చేసి 233, జోన్ 5లో వచ్చేసి 237, జోన్ 6 వచ్చేసి 251 అండ్ జోన్ 7లో వచ్చేసి 269. మనకి బీసీసీ ఉమెన్లో వచ్చేసి మనకి ఎట్లాంటి సపరేట్ వేకెన్సీస్ ఏం లేవు కాబట్టి ఇక్కడ సో ర్యాంక్ మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఏంటి అంటే ఇవి వేకెన్సీస్ అన్నట్టు. సో ఇవన్నీ వేకెన్సీస్ అన్నట్టు. సో ఇయర్ బీసీడీ జనరల్ వేకెన్సీస్ అండ్ బీసీడీ ఉమెన్ జనరల్ వేకెన్సీస్. సో ఇయర్ బీసీఈ జనరల్ వేకెన్సీస్ అండ్ బీసీఈ ఉమెన్ జనరల్ వేకెన్సీస్, ఎస్సీ జనరల్ వేకెన్సీస్ అండ్ ఎస్సీ ఉమెన్ జనరల్ వేకెన్సీస్ అని ఈ లాస్ట్లో ఉన్నాయండి టోటల్ అంటే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ గమనిస్తే మనకి సో ఇయర్ బీసీడీ జనరల్లో వచ్చేసి ఏంటి అంటే సో ఎట్లాంటి వేకెన్సీస్ లేవు చూడండి. బీసీడీ అండ్ బీసీఈలో ఏం వేకెన్సీస్ లేవు. నెక్స్ట్ జోన్ 1లో తీసుకున్నాం అనుకోండి ఇక్కడ కూడా వేకెన్సీస్ ఏం లేవు అన్నట్టు. సో ఇక్కడ జోన్ 1లో వచ్చేసి ఏంటంటే బీసీడీ ఉమెన్ వచ్చేసి ఎంత ఉందంటే 301 ఉంది కట్ ఆఫ్ అండ్ ఇక్కడ 2 వచ్చేసి ఏంటంటే 291, జోన్ 3లో వచ్చేసి 276, జోన్ 4 271, జోన్ 5 వచ్చేసి 301 అండ్ జోన్ 6 వచ్చేసి 280, జోన్ 7 వచ్చేసి 263 అండ్ ర్యాంక్ వచ్చేసి ఏంటంటే 1633. అండ్ అదేవిధంగా వచ్చేసి బీసీఈ జనరల్లో వచ్చేసి మనకి ఏం వేకెన్సీస్ లేవు కాబట్టి అన్ని 0. అండ్ బీసీఈ ఉమెన్లో వచ్చేసి ఎంత అంటే మనకి జోన్ 1లో వచ్చేసి 245, జోన్ 2 వచ్చేసి 228, సో ఈవెన్ 8617 వచ్చినా కూడా జోన్ 2లో వచ్చేసి బీసీఈ ఉమెన్కి వస్తుంది అన్నట్టు. జోన్ 3 వచ్చేసి 230, జోన్ 4 241, జోన్ 5 వచ్చేసి 241, జోన్ 6 వచ్చేసి మనకి సో ఇక్కడ వచ్చేసి 229, సో ఇయర్ 229 సో ఇక్కడ అన్నట్టు. అండ్ జోన్ 7 వచ్చేసి ఎంత అంటే మనకి ఇక్కడ 263, రైట్. సో ఇవి కట్ ఆఫ్స్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా వచ్చేసి మనకి ఎస్సీలో తీసుకున్నాం అనుకో, ఎస్సీలో వచ్చేసి మనకి 1 అండ్ 2లో వచ్చేసి 0 జనరల్, ఎస్సీ జనరల్. నా సో జోన్ 1లో వచ్చేసి జనరల్ వచ్చేసి 296, సో జోన్ 2లో 282, జోన్ 3 277, జోన్ 4 వచ్చేసి 284, జోన్ 5 293, జోన్ 6 285, జోన్ 7 వచ్చేసి 278. అండ్ ఎస్సీ ఉమెన్ తీసుకున్నాం అనుకోండి, ఎస్సీ ఉమెన్ 1 అండ్ 2లో వచ్చేసి ఎంత ఉందంటే 272 ఉందన్నట్టు. సో నెక్స్ట్ జోన్ 1లో వచ్చేసి 258, జోన్ 2లో వచ్చేసి 259, జోన్ 4లో వచ్చేసి మనకి సో ఇక్కడ వచ్చేసి జోన్ 3 వచ్చేసి 255, జోన్ 4 వచ్చేసి 270, జోన్ 5 వచ్చేసి 283, జోన్ 6 266 అండ్ జోన్ 7 వచ్చేసి 265. ఇవి కట్ ఆఫ్స్ అన్నట్టు, రైట్. సో జోనల్ వైజ్ ఎస్సీ ఉమెన్ అన్నట్టు. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి ఎస్టీ వేకెన్సీస్ ఇవన్నీ వేకెన్సీస్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే టోటల్ మార్క్స్. సో ఇది ఎస్టీ ఉమెన్ వేకెన్సీస్, ఓకే. లాస్ట్ వన్ వచ్చేసి టోటల్ అండ్ ఇవి పిహెచ్ జనరల్ వేకెన్సీస్ అండ్ ఇది పిహెచ్ ఉమెన్ జనరల్ వేకెన్సీస్. అండ్ స్పోర్ట్స్లో ఏ పోస్టులు లేవండి, రైట్. సో మనకి సో సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంట్ పోస్టులు ఏం లేవు. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి ఎంత ఉన్నాయంటే 10 మార్క్స్ ఉన్నాయట. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఎస్టీ మాత్రం చేస్తాను. ఎస్టీ వచ్చేసి ఏంటి అంటే సో మనకి జనరల్, ఎస్టీ జనరల్ అండ్ ఎస్టీ ఉమెన్లో కూడా 1 అండ్ 2లో వచ్చేసి వేకెన్సీస్ ఏం లేవు. జోన్ 1 ఎస్టీ జనరల్ వచ్చేసి 297, జోన్ 2లో వచ్చేసి 293, జోన్ 3లో వచ్చేసి 280, జోన్ 4లో వచ్చేసి 296 అండ్ జోన్ 5 వచ్చేసి 302, జోన్ 6 వచ్చేసి 288 అండ్ జోన్ 7 వచ్చేసి ఎంత అంటే మనకి సో 277 అన్నట్టు. అండ్ అదేవిధంగా వచ్చేసి ఎస్టీ ఉమెన్లో తీసుకున్నాం అనుకోండి 260, రైట్. సో జోన్ 1, జోన్ 2 వచ్చేసి 258, జోన్ 3 వచ్చేసి 255, జోన్ 4 వచ్చేసి 269, జోన్ 5 వచ్చేసి 260, జోన్ 6 వచ్చేసి 254 అండ్ జోన్ 7 వచ్చేసి 249. ఇవి వేకెన్సీస్ అన్నట్టు. అయితే సో పిహెచ్ అండ్ సో ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి ఏంటి అంటే ఏదైతే మనకి టీజీపీఎస్సీ ఇచ్చిన మనకి పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నాయో ఆ పీడిఎఫ్ ఫైల్స్ ఎక్సెల్ షీట్ కన్వర్ట్ చేయడానికి అవి సబ్స్క్రిప్షన్ అమౌంట్ అడుగుతున్నాయి అన్నట్టు. కాబట్టి ఈ పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ చేయలేకపోతున్నాను అన్నట్టు. సో మిగతా కేటగిరీస్ అన్ని చేశాను, ఇవన్నీ మీరు చూసుకోండి. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే ఈ సో మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
షేర్ చేయండి. అదేవిధంగా వచ్చేసి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ కూడా పెట్టండి. కట్ ఆఫ్ మీద వచ్చేసి జోనల్ వైస్ కట్ ఆఫ్ మీద కూడా వచ్చేసి మీరు కామెంట్స్ రాయండి. ఎందుకంటే కామెంట్స్ అండ్ లైక్‌లు బట్టే ఎక్కువ మందికి షేర్ అవుతుందన్నట్టు. సో ఇది ఈ జోనల్ వైస్ కట్ ఆఫ్ అండి. రైట్. ఇప్పుడు గ్రూప్ 3 కట్ ఆఫ్ మీద వచ్చేసి అదర్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాయంటే యెస్. అవేంది అంటే ఒకటొచ్చేసి ఏందంటే గ్రూప్ 1, రెండోదొచ్చేసి గ్రూప్ 2, థర్డ్ వన్ వచ్చేసి ఏందంటే హాస్టల్ వార్డెన్ జాబ్స్. ఇవి కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ ఉందన్నట్టు. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఏందంటే ఇప్పుడు గ్రూప్ 1 రాసిన వాళ్ళు కొంతమంది వచ్చేసి గ్రూప్ 3 కూడా రాస్తారన్నట్టు. రైట్. అయితే వీళ్ళు ఒకవేళ గ్రూప్ 1 వచ్చింది అనుకోండి. మీన్స్ గ్రూప్ 1 వచ్చింది, గ్రూప్ 3 వచ్చింది. వాళ్ళు దేనికెళ్తారు అంటే గ్రూప్ 1కెళ్ళే ఛాన్సెస్ ఉందన్నట్టు. అయితే ఎంతమంది ఎళ్తారనేది మనం ఇప్పుడే ఏం చెప్పలేమన్నట్టు. రైట్. సో సెకండ్ వన్ వచ్చేసి ఏందంటే గ్రూప్ 2. సో గ్రూప్ 2 కొట్టిన వాళ్ళు కొంతమంది గ్రూప్ 3 కూడా వచ్చిందన్నట్టు. సో దేనికెళ్తారు అంటే గ్రూప్ 2నే ఎళ్తారన్నట్టు. రైట్. అదే విధంగా వచ్చేసి ఏందంటే కొంతమందికి హాస్టల్ వార్డెన్ జాబ్స్ కూడా వచ్చినాయన్నట్టు. వాళ్ళు గ్రూప్ 3కెళ్తారా? హాస్టల్ వార్డెన్‌కెళ్తారా అంటే సో హాస్టల్ వార్డెన్‌కే ఎళ్తారన్నట్టు. సో కాబట్టి సో మనకు ఒకసారి గమనిస్తే సో హియర్ గ్రూప్ 1 ఇన్‌ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ ఉంది. గ్రూప్ 2 ఇన్‌ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ ఉంది. హాస్టల్ వార్డెన్ జాబ్స్ కూడా వచ్చేసి ఏందంటే ఛాన్స్. సో మనకిక్కడ కట్ ఆఫ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉందన్నట్టు. అయితే ఇప్పుడు నేను పైన ఇచ్చిన లీస్ట్ వచ్చేసి ఏంది అంటే అది జీఆర్ఎల్ లీస్ట్ మీద బేస్ చేసుకొని ఇచ్చిన జోనల్ వైస్ కట్ ఆఫ్స్ అన్నట్టు. సో ఇప్పుడు ఆ కట్ ఆఫ్‌కి ఎంత మార్క్స్ తగ్గే ఛాన్స్ ఉంది అంటే మీరు సో ప్లస్ ఆర్ మీన్స్ ఒక 3 మార్క్స్ తగ్గే ఛాన్సెస్ ఉందండి. ఓకే. 3 మార్క్స్. అక్కడ చెప్పిన కట్ ఆఫ్ కంటే ఒక 3 మార్క్స్ మీరు తగ్గించుకోండి. అక్కడి వరకు కూడా ఎళ్ళే ఛాన్సెస్ ఉంది. 3 అనే కాదు. సో హియర్ 3-5 కూడా వచ్చే ఛాన్స్ కూడా తగ్గే ఛాన్సెస్ కూడా ఉందన్నట్టు. బట్ ఓవరాల్‌గా వచ్చేసి ఏంది అంటే టీజీపీఎస్సీ ఇచ్చే కట్ ఆఫ్ వచ్చేసి ఫైనల్. ఈ కట్ ఆఫ్ వచ్చేసి ఓన్లీ మనం ఎస్టిమేషన్ చేస్తున్నాం అన్నట్టు. రైట్. సో ఇది ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ అండి. సో ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా ఆహ్, ఈ కట్ ఆఫ్ మీద వచ్చేసి ఏందంటే కామెంట్ బాక్స్‌లో సో కామెంట్స్ కూడా చేయండి. రైట్. సో ఇది అండి. థాంక్ యూ వెరీ మచ్.